పత్తి లిఫ్టింగ్కు సీసీఐ అధికారులు తమ లారీలను అనుమతించాలని డిమాండ్ చేస్తూ కోల్బెల్లి ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నస్పులోని గోదాముల వద్ద ఆదివారం నిరసనాందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోల్బెల్లి ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండె సురేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రామ్దేని రమేష్ మాట్లాడుతూ సీసీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. గతంలో గోదాముల నుండి తామే పత్తి బేళ్లను లిఫ్టింగ్ చేశామని తెలిపారు. ప్రస్తుతం సీసీఐ అధికారులు తమ లారీలను కాదని తమిళనాడు నుండి లారీలను తెప్పించుకుని గోదాముల్లోని పత్తి బేళ్లను లిఫ్టింగ్ చేయడం అన్యాయమన్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతుందని, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన లారీలను అడ్డుకుంటే సీసీఐ అధికారులు తమపై కేసులు పెడతారని బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ జీవనోపాధి దెబ్బతినకుండా తమ అసోసియేషన్ లారీలోనే లోడు చేయించాలని వారు కోరారు. లేదంటే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భాస్కర్ల సుమన్, సంయుక్త కార్యదర్శి అరకుల రమేష్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రెండు 2016 నుంచి గోదాం స్టార్ట్ అయినప్పటి నుంచి మా కోల్బెల్ట్ అని ఈ శ్రీరాంపూర్ లారీ అసోసియేషన్ వాళ్ళు ఇలా ఉన్న లోడింగు కందులు కానీ ధాన్యం కానీ ఇలా ఉన్న పత్తి బేలు కానీ మేము లోడింగ్ చేసినాం. ఈరోజు ఏమనంటే ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మా లారీ ఓనర్లను బెదిరింపుడు చేయడం జరుగుతుంది. మాకు స్థానికంగా ఈరోజు బొగ్గు లోడింగ్ తక్కువైపోయి మాకున్న గోదాంలో పత్తి దిగింది. ఈ పత్తికి మా లారీలు పోతామని చెప్తే ఇక్కడున్న కొంత కాంట్రాక్టర్లు కొందరు దీన్ని కిరాయి ఎక్కువ అడుగుతారని చెప్పి ఆఫీసర్ దృష్టికి వెళ్ళి ఇక్కడ లారీ అసోసియేషన్లో ఈరోజు తిందామంటే తినడానికి తిండి లేకుంటున్న పరిస్థితి ఉంది. మాకు లోడింగ్ కావాలని చెప్పి మేము అందరికీ, ప్రతి ఒక్క అధికారులకు, ఎమ్మెల్యే గారికి అందరికీ వేడుకుంటున్నాం. మాకు ఈరోజు ఇక్కడ తమిళనాడు లారీలు వచ్చి లోడ్ అవుతున్నాయి. మా దగ్గర 400 లారీలు ఉన్నాయి. 2000 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా లారీ అసోసియేషన్కు ఇక్కడున్న స్థానికంగా ఉన్నవారికి లోడింగ్ కావాలని చెప్పి ప్రతి ఒక్క ఆఫీసర్కు, అలాగే కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి మేమందరి తరఫున దండం పెట్టి చెప్తున్నాం. కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ నస్పూర్, జైపూర్, భీమవరం మండలంలో ఉన్నటువంటి దాదాపు 300 మంది ఓనర్లు, 550 లారీలు, స్థానికంగా ఉన్నటువంటి గోదాములు కానీ, కోల్ కానీ, ఇంకేది ఉన్నా కూడా నిన్నటి వరకు ప్యాడీ సెక్టార్ 3, 4 మా అసోసియేషన్కి సంబంధించిన ఓనర్లందరికి సంబంధించిన కాంట్రాక్ట్ అది కూడా లిఫ్ట్ చేయడం జరిగింది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఈరోజు మా అసోసియేషన్ బౌండరీలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యుల పరిధిలో ఉన్నటువంటి గోదాం ఏదైతే ఉందో ఇందులో మక్కలు కానీ, పత్తి బెల్లు కానీ, యూరియా కానీ, ఇంకేది ఉన్నా కూడా ఈ యొక్క గోదాం నుంచి మేమే మా లారీ అసోసియేషన్ నుంచి సీరియల్ వైజ్గా లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు వేరే అసోసియేషన్ లారీలు, వేరే ఊరి లారీలు, తమిళనాడు నుంచి లారీలు వచ్చి ఇక్కడ నుంచి మా పొట్ట మీద కొట్టి వాళ్ళు లోడింగ్ పట్టుకొని పోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి లారీ వాళ్ళందరూ కూడా రోడ్ మీద అనే పరిస్థితి ఉన్నది. మా దగ్గర అన్నీ కూడా 10 టైర్ వెహికల్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు 12, 14 టైర్లు పెట్టి తక్కువ కిరాయితోటి ఈ యొక్క పత్తిని లేకపోతే మక్కల్ని ఏదైతే ఈ గోదాంలో ఉందో మా బౌండరీలో ఉన్నటువంటి ఈ గోదాంని వాళ్ళు చేరవేస్తూ ఉన్నారు. కాబట్టి అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ చొరవ తీసుకొని లోకల్లో ఉన్న పిఎస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే లోకల్లో ఉన్న ఎమ్మెల్యే వారు కావచ్చు, ఎవరైనా మా మీద చొరవ చూసి మాకు తగిన న్యాయం చేసి మా ఓనర్లందరినీ కొద్దిగా కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము కూడా సంబంధించిన సమయం వచ్చినప్పుడు మీకు ఓట్లు వేసినాం సార్, సంబంధించిన సమయం వచ్చినప్పుడు మీకోసం మేము అన్ని లిఫ్ట్ చేసినాం, అన్నీ చేసినాం, గవర్నమెంట్కి మేము సానుకూలంగానే ఉన్నాము. మీరు ఒకవేళ దీని కనుక చర్య తీసుకున్నట్టయితే రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ ఖచ్చితంగా ఇదే గోదాం నుంచి శాంతియుతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక టెంట్ వేసుకొని ఓనర్లందరం కూడా కూర్చొని ఇక్కడ సమ్మె చేయడానికి, మా యొక్క బాధని చెప్పుకోవడానికి మేము ముందున్నాం సార్. దయచేసి అందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మా బాధ తెలుసుకోవాల్సింది కోరుకుంటున్నాం. మేము గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ గోదాం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేమే లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మేము బండ్లు పెడితే మా బండ్లని పక్కకు పంపించి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు కానీ, ఇక్కడున్న గోదాం వాళ్ళు కానీ, ఎవరైనా కూడా మాకు ఇబ్బంది కలగజేస్తారు. మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. మా ఓనర్లకు నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టం జరగకుండా మాకు ఇక్కడున్న స్థానికంగా ఉన్న లోడింగు మాకు యథావిధిగా మేమే కొట్టుకునేటట్టు మీరు అధికారులందరూ మాకు చేసే చొరవ తీసుకొని అధికారులు
మాకు లోడింగ్ మా లోడింగ్ మాకు ఇప్పించగలరని మీ ద్వారా మేము